నేను టమాటా కూర వండితే గలీజ్గా ఉంటుందట, అందుకే గలీజ్గా ఉంటుందండి. అంటే టమాటాలు బాగా కనబడుతున్నాయి, అయితే లేవని చెప్పిన. అదే అస్సలే వండకు, నేను నచ్చినాక వండుతా అని చెప్పి. అయ్యో అద్భుతమైన కూర. ఇదేం కూరనో గెస్ చేయాలి మీరే. ఉల్లిగడ్డ టమాటా గెస్ చేసేందుకు. ఉల్లిగడ్డ టమాటా. ఇప్పుడేమేస్తాను? కొత్తిమీర. అయ్యో మరి వేసుకుంటా. ఎప్పుడు? ఎందుకు ఇట్లా పడేస్తాను? ఇంకొకటి కూడా ఇలా. అది పోయే కర్రీ. ఈ కర్రీ నేమేంటి? కూర పేరేంటిది? దీన్ని ఏమంటారు చెప్పు. నేనేం చెప్పాను నీకు? టేస్ట్ చూసి నేనే చెప్పాలి, అంతేనా? కొత్తిమీర ఎప్పుడు వేస్తావు? కొత్తిమీర చపాతీలోకి మస్తు ఉంటుందేమో ఈ కర్రీ, నేను అనుకుంటాను. చూడ్డానికైతే బాగుంది కానీ టేస్ట్ చూస్తే తెలుస్తుంది దీని కథ. ఈ కర్రీని ఏమనొచ్చు ఇప్పుడు? ఏమన్నా అనుకో, నేను ఉల్లిగడ్డ టమాటా చేసిన, కోడిగుడ్లు ఏమన్నా తీసుకో. అంతేనా? ఇప్పుడు ఇది వేడి వేడి రైస్లో తింటే మస్తు ఉంటుంది కదా, బాగుంటుందా? ఇక కర్రీ విషయానికి వస్తే హిట్టా ఫ్లాపా అని పెట్టాను కదా. కారం, ఉప్పు, మసాలా అన్నీ మంచిగా సెట్ అయినాయి. కర్రీ హిట్ అండి, చాలా బాగుంది. చపాతీలకైతే భలే బాగుంటుంది. ఎలా ఉంటుందో అని భయపడ్డాను కానీ చాలా బాగుంది.